ఇది చూడండి గమ్మత్తున్నది. ఈ ఈ నెతన్యాహు పైన ట్రంప్ గుస్సా అట. నెతన్యాహు ఎవరు? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం, ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య యుద్ధం. ఈ ఇజ్రాయెల్ ఏం చేసింది? ట్రంప్ని లైన్లోకి తీసుకొని ఈడైతే ఇప్పటిదాకా ఇట్లాంటి అధ్యక్షుడు మాకు దొరకలేదు, ఈ అధ్యక్షుడిని ట్రాప్లో వేసుకుంటే మనం ఇరాన్ మీద దాడి చేయొచ్చు, లెబనాన్ మీద దాడి చేయొచ్చు, మనం కక్ష తీర్చుకోవచ్చు అని ఈ ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది. అట్లా ఈ ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు కదా, సైలెంట్గా ట్రంప్ని ట్రాప్లో పడేసినారు. మనో ట్రాప్లో పడ్డాడు. ట్రాప్లో పడి ఇరాన్ మీద యుద్ధాన్ని స్టార్ట్ చేసిండు. ఇరాను దేశం చిన్నదే అయినా వాళ్ళకున్న తెలివితో, వాళ్ళకున్న అత్యంత తక్కువ ధరతో తయారైన అద్భుతమైన టెక్నాలజీతో తయారైన వాళ్ళ యుద్ధ విమానాలు, వాళ్ళ డ్రోన్లు, కథా వ్యవహారంతో వాళ్ళు కూడా అటాకింగ్ స్టార్ట్ చేశారు. అవసరమైతే దేశం మొత్తం నాశనమైనా పర్లేదు, మేము యుద్ధమే చేస్తామని ముందుకెళ్లడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ హోర్ముజ్ జలసంధి వాళ్ళ ఆధీనంలో దాన్ని పట్టుకొని కూర్చొని ప్రపంచాన్ని మొత్తం తలకిందులు చేసి పడేసారు. ప్రపంచ దేశాలని ఇప్పుడు ట్రంప్ మీద గుస్సా అవుతున్నాయి, ఏంది కర్మ అని. చివరికి అమెరికాలో కూడా ట్రంప్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ని యుద్ధం ఆపాలనే ప్రయత్నం ఇజ్రాయెల్తో కలిసి, కానీ ఇజ్రాయెల్ ఏం చేస్తే మేము ఆపమంటుంది. అరే అమ్మ, ఇది మీరు చెప్తేనే నేను ఎంటర్ అయితే ఇప్పుడు ఆపనంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? ఎటు కాకుండా పరిస్థితి అయింది కదా అని ఇప్పుడు అదే ఇజ్రాయెల్ మీద, ఏ ఇజ్రాయెల్ ట్రాప్లో అయితే పడిండో అదే ఇజ్రాయెల్ మీద ఇప్పుడు గుస్సా ఆగ్రహంతో ఉన్నాడట ట్రంప్. ఇగో లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. ఫోన్ సంభాషణ సందర్భంగా ఏకంగా బూతులే లంకించుకున్నాడట, బండబూతులు తెచ్చిండట. పిచ్చోడిలా వ్యవహరిస్తున్నావు, నిన్నందరూ అసహించుకుంటున్నారు, నీ వల్ల ఇజ్రాయెల్ను ద్వేషిస్తున్నారు, నేనే గనక లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి అంటూ రంకెలు వేసినట్లుగా అమెరికా అధికార వర్గాలను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా వెల్లడించింది. ఈ సంభాషణ మధ్యలో బూతులు కూడా వాడినట్లు పేర్కొన్నది. ఇజ్రాయెల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహుపై విచారణ జరిగితే ఆయనకు జైలు శిక్ష పడే అవకాశాన్ని ప్రస్తావిస్తూ జైలుకు వెళ్లకుండా తాను కాపాడాను అని ట్రంప్ పేర్కొన్నట్టు సమాచారం. హెజ్బొల్లాను అంతం చేసే పేరుతో ఇజ్రాయెల్ లెబనాన్ పైన భారీ ఎత్తున బాంబు దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ ఈ దాడులు ఆపకపోతే తాము శాంతి చర్చలు ఆపేస్తామని ఇరాన్ తేల్చి చెప్పడంతో ట్రంప్ నెతన్యాహుకు ఫోన్ చేసినట్టు సమాచారం. బేసిక్గా ఏమైందంటే ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తున్నది, ఇరాన్ అంటున్నది నువ్వు నా మీద దాడి ఆపడమే కాదు, లెబనాన్ మీద చేస్తున్న దాడిని కూడా మీరు ఆపాలా అని. ఇజ్రాయెల్ ఏమంటుంది? లెబనాన్ మీద దాడి చేస్తే నీకేందంటుంది. లేదు దీంట్లో భాగమే, ఖచ్చితంగా ఆపాల్సిందని ఇరాన్ కూడా కూర్చున్నది. దీంతో ఇప్పుడు అమెరికాకి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఇగో దీనిపై ట్రంప్ ట్రూత్ సోషల్లో ఒక పోస్టు పెట్టిండు. లెబనాన్ మీద దాడులు ఆపాలని నెతన్యాహుకు చెప్పాను, సైన్యాన్ని వెనక్కి పిలిపించడానికి నెతన్యాహు అంగీకరించారు, అందుకు కృతజ్ఞతలు. మరోవైపు హెజ్బొల్లా ప్రతినిధులతో కూడా మాట్లాడిన వారు కూడా ఇజ్రాయెల్ మీద దాడుల నిలిపివేతకు అంగీకరించారు అని వెల్లడించారు. దీనిపై నెతన్యాహు స్పందిస్తూ హెజ్బొల్లా దాడులు కొనసాగిస్తే తాము కూడా కొనసాగిస్తామని ట్రంప్కు చెప్పాను. అయితే ట్రంప్కి ఇచ్చిన హామీకి విరుద్ధంగా లెబనాన్ మీద ఇజ్రాయెల్ మంగళవారం కూడా దాడులు కొనసాగించింది. అందుకే ట్రంప్ ఆయన మీద గుస్సా అయిందట. చివరికి చూడండి ఏడికి పోయి ఏడికి వచ్చిందో.